అనగనగా ఒక అందమైన చిన్న పల్లెటూరు గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో ఒక పెద్ద ట్రాక్టర్ డ్రైవర్ ఉండేవాడు. అతడు ఆ పేరు శేఖర్. శేఖర్ ఎలా అంటే అతని ట్రాక్టర్ని మంచిగా చూసుకుంటూ ఆ గ్రామంలో ఏకైక ట్రాక్టర్ ఉన్న వ్యక్తిగా పేరు పొందాడు. ఆ శేఖర్ తన ట్రాక్టర్ని బాగా చూసుకుంటూ మరియు ఆ ట్రాక్టర్తో చాలామంది పేద రైతులకు సహాయం చేస్తూ ఉండేవాడు. ఎలా అంటే ఆ రైతులకు ట్రాక్టర్తో ఎలాంటి అవసరం ఉన్నా కానీ ఇతని పేరే తలుచుకుంటూ మరియు ఇతని ట్రాక్టర్ని పిలుస్తూ చాలా సహాయం చేస్తూ ఉండేవాడు. ఇతను కూడా వారి దగ్గరికి వెళ్ళి మంచిగా మాట్లాడుతూ మరియు మంచిగా వాళ్ళతో స్నేహం మరియు బంధం కలుపుకొని వాళ్ళతో మంచిగా మాట్లాడి వాళ్ళ పనులను ఇతడు చేసేవాడు. ఇలా శేఖర్ రోజు రోజు చాలా కష్టపడుతూ మరియు మంచి వ్యక్తిగా పేరు పొందుతూ వచ్చేవాడు. ధన్యవాదాలురా శేఖర్. ఈరోజు నీ వల్లనే నా పని క్రమముగా పూర్తయింది. నీకు నా అభినందనలు తెలుపుతున్నాను. అరే పర్వాలేదురా, నీకే కదా నేను పని చేసింది, నాకు ఎందుకు ఈ ధన్యవాదాలు ఇవన్నీ? నువ్వు అడిగితే నేను ఏ సాయమైనా చేస్తాను. మన ఇద్దరి బంధం అలాంటిదిరా. మరి నీకు ఇదే కాకుండా ఇంకేమైనా సమస్యలు మరియు ఎలాంటి పనులు ఉన్నా కానీ నాకు చెప్పు, నేను నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాను. అలాగే ఈ గ్రామంలో అందరి పేద వ్యక్తులకి నేను సహాయం చేసి ఈ గ్రామంలో అందరికీ సహాయం చేస్తూ ఉండాలి. ఇలా శేఖర్ ఆ గ్రామంలో ఉన్న ప్రతి పేద రైతుకి మంచిగా సహాయం చేసి ఆ గ్రామంలో మంచిగా పేరు పొందాలని చేస్తూ ఉండేవాడు. ఇలా శేఖర్కి అందరి దీవెనల వల్ల ఇతడు సంతోషంగా తన పనిని మరియు తన జీవితాన్ని మంచిగా గడుపుతూ ఉండేవాడు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.